వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సకాలంలో స్పందించిన లోకేష్, ఒకరికి అవయవదానం, మరొకరికి ప్రాణదానం. నన్ను బల్లులు తిరిగే రూమ్లో బంధించారు, సీఎం రేవంత్ భావోద్వేగం. రాజీనామా చేస్తానంటూ తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కులకపూడి శ్రీనివాస్ హెచ్చరిక. రామజన్మభూమి ఎడిషన్ వాచ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సల్మాన్. గుంటూరులో బ్రెయిన్ డెడ్ అయిన మహిళ అవయవదానానికి ఓ కుటుంబం ముందుకు వచ్చింది. ఆ మహిళ కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. వెంటనే ఆసుపత్రి వైద్యులు అవయవాలు తరలించి మరికొందరికి ప్రాణదానం చేసే అవకాశం కల్పించాలని లోకేష్ను కోరారు. దీనితో లోకేష్ బ్రెయిన్ డెడ్ అయిన మహిళ గుండెను తరలించేందుకు సొంత ఖర్చుతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. తిరుపతిలోని ఆసుపత్రికి గుండె చేరే వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసేలా సంబంధిత యంత్రాంగంతో మాట్లాడారు. తాము ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. అలా చేస్తే కేటీఆర్ చెంచల్గూడ జైల్లో ఉండేవారని అన్నారు. అయినా నేను ఎవరిపైనా కక్ష సాధించలేదు. నా కూతురు లగ్నపత్రిక రాసుకునే కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. డ్రోన్ ఎగరేశారని, ఎంపీగా ఉన్న తనను 16 రోజులు చర్లపల్లి జైలులో వేశారని, బల్లుడు తిరిగే రూమ్లో ఉంచి నానా ఇబ్బందులు పెట్టారని గుర్తు చేశారు. ఒక మనిషిని కూడా చూడనివ్వకుండా జైలులో పెట్టారని, ఉగ్రవాదులను బంధించే సెల్లో ఉంచారని ఎమోషనల్ అయ్యారు. 500 జరిమానా వేసే కేసులో జైలులో పెట్టారని వాపోయారు. డ్రోన్ ఎగరేసిందని, డ్రోన్ ఎగరేస్తే ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే ఆ డ్రోన్కు 500 రూపాయలు ఫైన్ వేస్తారు అధ్యక్ష. కానీ పార్లమెంట్ సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను అరెస్టు చేసి జైలుకు పంపించి మామూలుగా దానికి 500 రూపాయల ఫైన్ ఉంటే బిలో 7 years ఉంటే రిమాండ్కే పంపరు, పోలీస్ స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల వ్యవస్థల మీద ప్రభావితం చేసి చర్లపల్లి జైలుకు పంపించి నక్సలైట్లు, ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో ఒక కాంపౌండ్లో ఏ ఒక్క ఖైదీని లేకుండా 7 ఫీట్ల బై 12 ఫీట్లు ఉంటే అందులో 3.5 ఫీట్లు పండుకోవడానికి దిమ్మె ఉంటుంది, ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది అధ్యక్ష. 16 రోజులు డిటెన్షన్ సెల్లో ఒక్క మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్నా అధ్యక్ష. రాత్రిపూట పడుకోవడానికి లైట్ బంద్ చేయకుండా ట్యూబ్ లైట్ ఆన్లో పెడితే అది ఓపెన్ ఎయిర్ జైలు. ఇంతింతలో బల్లులు 7 ఫీట్లలో 3.5 ఫీట్లు దిమ్మ ఉంటే దిమ్మ మీద పడుకుంటే ఇంకొక 3.5 ఫీట్లు గ్యాప్ ఉంటుంది. లైట్లు బంద్ చేయకుండా లైట్లు ఓపెన్ పెడితే అధ్యక్ష ఇంతింతలో బల్లులు 20-30 పైన ట్యూబ్ లైట్ ముందు పురుగులు తిరుగుతుంటే అది ఓపెన్ ఎయిర్ జైలు కాబట్టి పురుగులు వస్తే పురుగులను తినడానికి బల్లులు పరిగెత్తుతుంటే ఏ ఒక్క రోజు రాత్రి కూడా పడుకోకుండా మేల్కతో కూర్చున్న అధ్యక్ష. బయట కానిస్టేబుల్ను లైట్ బంద్ చేయవా పడుకుంటా అంటే లేదు సార్ పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, ఆ ట్యూబ్ లైట్లు బంద్ చేస్తే మీరు పడుకుంటారు కాబట్టి ట్యూబ్ లైట్లు ఆన్లోనే పెట్టమని. ఆ ట్యూబ్ లైట్ స్విచ్ బయట ఉంటుంది అధ్యక్ష, లోపల ఉండదు. ఆ చిన్న బాత్రూమ్ చిన్నది, కూర్చుంటే బయటకు కనిపించేటట్లు ఉంటుంది అధ్యక్ష. ఒకసారి నేను ఎమ్మెల్యేల హోమ్ కూడా నా దగ్గర ఉంది కదా, ఎమ్మెల్యేలను నేను తీసుకెళ్తా, మంత్రులను తీసుకెళ్తా. ఏ జైల్లో ఐఎస్ఐ తీవ్రవాదులను, కరడుగట్టిన నక్సలైట్లను బంధిస్తారో పార్లమెంట్ సభ్యుని నన్ను 16 రోజులు అందులో బంధిస్తే 16 రోజులు రాత్రిపూట ఏ ఒక్క రోజు పడుకోలేదు అధ్యక్ష. పొద్దున పూట బయటకు వదిలినప్పుడు 6 గంటలకు వచ్చి ఖైదీలను బయటకు వదులుతారు కదా అధ్యక్ష. బయట ఒక చెట్టు ఉంటే 16 రోజులు పొద్దున పూట చెట్టు కింద పడుకున్న అధ్యక్ష. అయినా నేను కోపం ప్రదర్శించలే. తిరువూరు ఎమ్మెల్యే కులకపూడి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రమేష్ రెడ్డిపై అధిష్టానం చర్యలు తీసుకోకపోతే తన పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రకటించారు. టీడీపీ నాయకుడు రమేష్ రెడ్డిపై 48 గంటల్లో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అతన్ని వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని గిరిజన మహిళ విన్నపించింది. దీనితో బాధితులకు న్యాయం జరగకుండా ఎమ్మెల్యేగా తానెందుకని కులకపూడి వ్యాఖ్యానించారు. ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ రామజన్మభూమి స్పెషల్ ఎడిషన్ వాచ్ ధరించారు. దాదాపు
34 లక్షలు విలువ చేసే ఈ లిమిటెడ్ ఎడిషన్ వాచ్ ధరించిన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ నెల 30న థియేటర్లో కలుసుకుందాం అని రాసుకొచ్చారు. ఆయన నటించిన సికిందర్ సినిమా ప్రమోషనల్లో భాగంగా ఆయన ఈ ఫోటో షేర్ చేశారు. వాచ్లో రాముడు, హనుమంతుడు, అయోధ్య ఆలయ డిజైన్లు ఉన్నాయి. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.